వెన్నెల సిరీస్కి స్వాగతం. వెన్నెల ఇది ఒక తెలుగు అమ్మాయి కథ. ఎపిసోడ్ 6కి స్వాగతం. వెన్నెల ఇప్పుడు 8వ తరగతి చదువుతుంది. పరీక్షలు అన్నీ రాసి వేసవి సెలవులు రావడంతో అమ్మకు సహాయం చేస్తూ సెలవుల్లో ఇంట్లో ఉంది వెన్నెల. వెన్నెల తమ్ముడు 5వ తరగతి చదువుతున్నాడు. సెలవుల్లో తమ్ముడికి తనకు తెలిసిన కథలు చెప్తోంది వెన్నెల. ఉదయాన్నే తమ పెరట్లో ఉన్న మొక్కలకి నీళ్లు పోయడం, తమ్ముడిని లేపి తమ్ముడి పనులలో సాయం చేయడం చేస్తుంది వెన్నెల. ఇంటి ముందు వాకిలి ఊడ్చి కల్లాపు చల్లి చక్కగా రోజు ముగ్గులు వేస్తుంది వెన్నెల. సెలవులు కదా, అన్ని పనులలో అమ్మకు సహాయం చేయడమే కాకుండా కొత్త పనులు కూడా నేర్చుకుంటుంది వెన్నెల. వంటగదిలోకి వచ్చి తల్లికి వంట పనిలో సహాయం చేయాలని ప్రయత్నిస్తుంది. కానీ అనసూయమ్మ ఇలా అంది, వెన్నెల, నువ్వు సెలవులు రాగానే చాలా పనులు చేస్తున్నావమ్మా. ఇంకా ఈ వంటగదిలో ఈ పనులన్నీ ఇప్పుడే చేయడం ఎందుకు తల్లి? నువ్వు ఇంకా చిన్నపిల్లవే, మెల్లగా నేర్చుకోవచ్చులే వెన్నెల. సెలవులు సరదాగా గడిపేసేయి అంది అనసూయమ్మ. అమ్మా, నువ్వు అలా అనకమ్మా. నాకు అన్ని పనులు నేర్చుకోవడం, అన్ని విషయాలు తెలుసుకోవడం చాలా ఇష్టమమ్మా. సెలవులు వచ్చినప్పుడే నేర్చుకోవడం కదా, తర్వాత స్కూలుకు వెళ్ళడం, చదవడం, హోంవర్క్లు రాయడం, ఇవే పనులు ఉంటాయి. అప్పుడు ఇలా ఇంటికి సంబంధించిన పనులు చేయడానికి సమయం సరిపోదు కదా అమ్మా. ఇదే సరి అయిన సమయం పనులు నేర్చుకోవడానికి అంది వెన్నెల. అంతలో గుమ్మం దగ్గర ఎవరో పిలిచినట్లు వినిపిస్తే అనసూయమ్మ వంటగది నుండి బయటకు వచ్చి ఎవరు పిలిచారా అని గుమ్మం వైపు చూసింది. వెంటనే అనసూయమ్మ ముఖము వెలిగిపోయింది. వచ్చింది ఎవరో కాదు, ఆనందయ్య తరపు చుట్టాలు. ఆనందయ్య చిన్నమ్మ అంటే అమ్మ వాళ్ళ చెల్లి. ఆ చిన్నమ్మ కొడుకు, కోడలు, వారి పిల్లలు వచ్చారు. గబగబా ఎంతో ఆనందంతో ముందుకు నడిచి గుమ్మం వద్దకు వెళ్ళి, రండి రండి, ఎలా ఉన్నారు? అంతా క్షేమమే కదా? చాలా రోజులైంది చూడక అని ఆప్యాయంగా పలకరించింది అనసూయమ్మ. పలకరించాక వారిని లోపలికి ఆహ్వానించింది. వెన్నెల చిన్నాన్నకు పిన్నికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇవ్వడానికి సిద్ధమైంది. అంతలోపే అనసూయమ్మ ఇలా అంది, వెన్నెల, చిన్నాన్నకు పిన్నికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇవ్వు తల్లి అంది వెన్నెల వంక చూస్తూ. వెంటనే వచ్చిన చుట్టాలని పెరట్లోకి తీసుకెళ్ళి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లను అందించింది వెన్నెల. వెన్నెల, నిన్ను చూసి చాలా రోజులైందమ్మా. ఇప్పుడు చాలా పెద్దదానివయ్యావు. ఏం చదువుతున్నావు అని అడిగారు వెన్నెలకు చిన్నాన్న అయ్యే రమేష్. ఇప్పుడు నేను 9వ తరగతిలోకి వెళ్తా చిన్నాన్న అంది వెన్నెల. చిన్నాన్న రమేష్కి చాలా ఆనందం వేసింది. రమేష్కు 2 మగ సంతానం. పెద్దబ్బాయి దాదాపు వెన్నెల వయస్సు ఉంటాడు. చిన్నబ్బాయి పెద్దబ్బాయి కంటే 2 సంవత్సరాలు చిన్నవాడు. పెరట్లో నుండి ఇంట్లోకి వచ్చేసరికి అనసూయమ్మ అందరికీ మంచినీళ్ళు అందించింది. బయట నుండి ఆనందయ్య అప్పుడే వచ్చాడు.
చిన్నమ్మ కొడుకు అయిన తమ్ముడు రమేష్ను చూసి ఆనందంతో, ఒరే రమేష్, ఎలా ఉన్నావురా? ఎన్ని రోజులైంది చూడక. చాలా సంతోషంగా ఉందిరా ఈరోజు ఇలా నిన్ను చూస్తుంటే అన్నాడు ఆనందయ్య. అంతా క్షేమమే అన్నయ్య. నాకు ఎంతో సంతోషంగా ఉంది మీ అందరినీ ఇలా చూస్తున్నందుకు. అప్పుడే పక్కింట్లో ఏదో పని మీద వెళ్ళిన ఆనందయ్య తల్లి వచ్చింది ఇంట్లోకి. వెంటనే రమేష్ ఆవిడ దగ్గరికి వెళ్ళి కాళ్ళకు దండం పెట్టి, పెద్దమ్మా ఎలా ఉన్నావు అని అడిగాడు. అంతా క్షేమమే బిడ్డ, మిమ్మల్ని అందరినీ చూస్తుంటే సంతోషంగా ఉంది అన్నది ఆనందయ్య తల్లి. అంతలో అందరికీ టీ కప్పులు అందించింది అనసూయమ్మ. అందరూ సరదాగా కూర్చొని టీ తాగుతూ కబుర్లు చెప్పుకున్నారు. మాటల సందర్భంలో రమేష్ ఎందుకు వచ్చాడో తెలిసింది. పక్క ఊర్లో రమేష్కి తెలిసిన వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఉంటే పక్క ఊరు వచ్చారని, అలాగే వీరందరినీ చూసి వెళ్దామని ఈ ఊరు వచ్చానని చెప్పాడు రమేష్. పిల్లలందరూ చక్కగా కబుర్లు చెప్పుకున్నారు, ఆడుకుంటున్నారు. మధ్యాహ్నం భోజనానికి నాటుకోడి కూర, గారెలు, బగారా అన్నం వండింది అనసూయమ్మ. అందరూ చక్కగా రుచికరమైన భోజనం చేసి కబుర్లతో కాలక్షేపం చేశారు. చుట్టాలతో కూడిన సందడి వాతావరణం వెన్నెలకు చాలా చాలా నచ్చింది. వెన్నెలకు పట్టరాని సంతోషం వేసింది. నానమ్మ, అమ్మ, చిన్నమ్మ చెప్పుకునే కబుర్లు వింటూ ఉన్నది. ముగ్గురు తమ్ముళ్లకు కథలు చెప్తుంది, వారిని సంతోషపరుస్తూ. అక్క, ఇంకో కథ చెప్పవు అంటున్నారు తమ్ముళ్ళు. వెన్నెలకు ఒక పండగలా అనిపించింది. చాలా ఆనందంగా ఉంది ఆ రోజంతా. రాక వచ్చారు, అందుకని తమ్ముడు రమేష్ కుటుంబాన్ని ఒక వారం రోజులు ఉండమన్నాడు ఆనందయ్య. వెన్నెలకు ఇంకా సంబరంగా ఉంది. చుట్టాలు వారం రోజులు ఇంట్లోనే ఉంటారు, అందుకని ఇల్లంతా సందడిగా ఉంటుందని తనకి చాలా ఆనందం వేసింది. వెన్నెలకి కూడా అందరూ కలిసి ఉంటేనే ఇష్టపడుతుంది. వారం రోజులు ఎలా గడిచిపోయాయో అసలు అర్థం అవ్వలేదు వెన్నెలకి. రమేష్ ఒకరోజు ఆనందయ్యతో ఈ విధంగా అన్నాడు, అన్నయ్య, పిల్లలకు ఎలాగైనా వేసవి సెలవులే కదా, మేము వెళ్ళేటప్పుడు మాతో పంపించండి, ఒక వారం రోజులు అక్కడ ఉండి వస్తారు అన్నాడు. వెన్నెల ముఖం వెలిగిపోయింది. అవును బావగారు, పంపించండి పిల్లల్ని, వాళ్లకు సరదాగా ఉంటుంది అన్నది రమేష్ భార్య. చిన్న పిల్లలు కదా, మిమ్మల్ని ఇబ్బంది పెడతారేమో అన్నది అనసూయమ్మ. ఇబ్బంది ఏమీ ఉండదక్క, పంపించండి, నేను చూసుకుంటాలే. వెన్నెల మరీ చిన్నదేం కాదు, మంచి పిల్ల, ఎవరిని ఇబ్బంది పెట్టేది కాదు. బాబు కూడా అలాగే ఉన్నాడు, నేను చూసుకుంటాలే, పంపించండి అక్క అంది రమేష్ భార్య. వెన్నెలకు వెళ్ళాలని ఉన్నా ఎందుకో మనస్సు మళ్ళీ అంగీకరించడం లేదు. ఎప్పుడూ అమ్మను వదిలి వెళ్ళలేదు, ఆలోచిస్తూ ఉంది వెన్నెల. వెన్నెల అని పిలవగానే పిలుపు వినిపించిన వైపు చూసింది వెన్నెల. పిలిచింది ఎవరో కాదు, తండ్రి ఆనందయ్యనే. ఏంటి నాన్న అంది వెన్నెల. ఏమ్మా, చిన్నన్న వాళ్ళ ఇంటికి వెళ్తావా? వెన్నెలకు ఏమి చెప్పాలో అర్థం కాలేదు. నోట్లో నుండి ఏ మాట రాలేదు. వెన్నెల, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? వెళ్తాని అని చెప్పు నాన్నతో అన్నాడు చిన్నాన్న రమేష్. వెన్నెల తటపటాయించింది, సమాధానమేమీ చెప్పలేకపోయింది. ఏమ్మా వెన్నెల, నేను మీ అమ్మలాగే చూసుకుంటాను, ఒక వారం రోజులే కదా, రా వెన్నెల అంది చిన్నమ్మ. చివరకు వెన్నెల సరే అని తల ఊపింది.